కొద్ది వారాల క్రితము మన జైశంకర్ గారు యూరోప్ వెళ్ళారు. వైమర్ ట్రయాంగిల్ సెమినార్ అని అంటారు. ఇందులో ఇంటర్నేషనల్ మీడియా ఈయనను అడిగారు, ఏంటండి ప్రపంచము మీపై 50% టారిఫ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు కదా, మీకు ఎన్నో ఇబ్బందులు కదా అంటే, అవును ఇంకొక 2.5-3 ఏళ్ళు ఇది భరించాను. సో నేనేం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది, మనము భరించాల్సిందే. మరి యూరోప్ యూనియన్ పరిస్థితి ఏంటండి అంటే, ఒక చిన్న హింట్ చూడండి, ఇది ఎంత బాగుంది, చిన్న హింట్. అవునండి, ఈయన యూరోప్ యూనియన్ మీద కూడా శాంక్షన్స్ విధించవచ్చు, టారిఫ్ వార్ అనొచ్చు. కానీ అమెరికాకు సంబంధించిన సంస్థలు యూరోప్లో ఉన్నాయి కదా, 27 దేశాలు అన్నప్పుడు మామూలుగా తీసుకోకూడదు కదా, ఒక హింట్. సో మొన్న బ్రసెల్స్లో వీళ్ళు కలిశారు, యూరోప్ యూనియన్ వాళ్ళు, ఈ లీడర్స్ అందరూ. ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో ఉర్జులా మేడంని చూసారంటే చాలా ఆనందం, ఆవిడ టీం వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో బ్రసెల్స్లో ఏం జరిగింది అంటే, ఈ గ్రీన్లాండ్ వ్యవహారం వచ్చినప్పుడు మీకు డెన్మార్క్ యొక్క ప్రధానమంత్రి, అలాగే ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, ఒకవేళ వాళ్ళు మనల్ని బెదిరిస్తే మనము అమెరికాను బెదిరించవచ్చు. ఇది ఒక చాలా, ఎందుకంటే అమెరికా అన్నప్పుడు నాటో అంటామండి, నాటో అంటే అమెరికా మీదే కదా ఆధారపడి ఉంటుంది. యూరోప్ యూనియన్ అంటే వాళ్ళ బాస్ అమెరికా అనుకుంటారు కదా. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఏమంటున్నారు, నథింగ్ డూయింగ్ అండి, మనము అమెరికాను కూడా బెదిరించవచ్చు. ఎలా బెదిరిస్తాము? 1500 కంపెనీలు, అమెరికా కంపెనీలు మన యూరోప్ యూనియన్లో ఉన్నాయి కదా. సో వాళ్ళ అసెట్స్ను ఫ్రీజ్ చేసి వాళ్ళపై శాంక్షన్స్ విధించేమో అనుకోండి, ఏం చేస్తారు? పెద్ద కంపెనీలు, మీకు మొత్తం అమెరికానే కూలిపోతుంది. అందుకే ఇవాళ కాన్సెప్ట్ ఏమిటి, సెల్ అమెరికా, అమెరికాను మనం అందరం కలిసి అమ్మేద్దాము, ఇదే ఇవాళ మాట్లాడుకుంటున్నారు. నాకు వచ్చే అతి పెద్ద డౌట్, అసలు ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి తెలియదా? ఇతను కావాలనేసే ఇలా చేస్తున్నాడా? అంటే అమెరికా అనబడే దేశాన్ని మీరు అమ్మేస్తే టోటల్ దేశం పతనమైపోతే ఇది ట్రంప్ ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది? ఇది వాళ్లకు ఎలా లాభదాయకంగా ఉంటుంది? ఇదేమో చాలా మిస్టరీగా ఉంది. కానీ ఇతను డెలిబరేట్గా ఈ పని చేస్తున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుంది, క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే చూడండి, ట్రంప్స్ చికెన్ అవుట్ అంటారు. అంటే ఒక మేజర్ సమస్యను తీసుకువచ్చి మెల్లగా అందులో నుంచి జారుకోవడం. ఇదే మీకు లాస్ట్ జనవరి నుంచి ఈయన చేస్తున్నాడు. అలాంటప్పుడు ఫస్ట్ మీరు చూసారనుకోండి, అమెరికా అనబడే దేశం మీద ఎవరికి ఎటువంటి నమ్మకము ఉండకూడదు. అంటే బెదిరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా, బెదిరిస్తున్నాడు, తరువాత వాళ్ళు తిరగబడినవన్నీ ఇతను వెనక్కి వచ్చేస్తున్నాడు. ఇలా మీరు చూసుకున్నారు అనుకోండి, ఫస్ట్ అమెరికా మీద ఎవరికి నమ్మకము రాకూడదు, ఎవరు వచ్చి అమెరికాలో పెట్టుబడులు పెట్టకూడదు, టోటల్ దేశము బ్యాంక్రప్ట్ అయిపోవాలి. ఇలా జరిగితే ట్రంప్కి ఏమిటి బెనిఫిట్? ఇప్పుడు కెనడాను టార్గెట్ చేశాడండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో మొన్న మాట్లాడాం, భారత్ 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ని విత్డ్రా చేశారు, డంప్ చేశారు. ఏంటి? యుఎస్ బాండ్స్ని. ఇక చైనా వాళ్ళు మనకన్నా ఎక్కువ చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, జపాన్, వీళ్ళే హయ్యెస్ట్ యుఎస్ ట్రెజరీ బాండ్ కలిగిన దేశం, 1.1 ట్రిలియన్ దాకా ఉంటుందండి. ఇప్పుడు జపాన్ వాళ్ళు కూడా విత్డ్రా అయిపోతున్నారు అని వార్తలు. సో జపాన్ అయిపోయింది, చైనా, భారత్. మీకు నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, షాకింగ్, నేనైతే షాక్ అయ్యాను, బ్రెజిల్ 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ను డంప్ చేశారండి. అంటే ఇలా చూసుకుంటూ పోతే మీకు అక్కడ ఖజానా ఖాళీ అవుతుంది కదా. ఇప్పుడు యూరోప్ యూనియన్ ఏకంగా ఎంత అండి, 12 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. సో ఇప్పుడు ఇది కూడా విత్డ్రా అయిపోతే అంటే ఇదంతా ట్రంప్కి తెలియదు. నాకు 100% డౌట్, ఇవన్నీ తెలియకుండానే ఇలా ఆవేశంగా మాట్లాడేసి ఏంటి కెనడాను టార్గెట్ చేస్తున్నాడు. నేను చెప్తున్నా, జపాను, చైనా, భారత్, యూరోప్ యూనియన్ అయిపోయిన తర్వాత మిగిలిన ఒకే ఒక దేశము కెనడా. సో దావోస్లో మాట్లాడి ఏమంటున్నాడు, కెనడా అనే దాన్ని ఒక దేశంగానే నేను చూడలేనండి, అది అమెరికా యొక్క 51వ రాష్ట్రం అంతే. సో అలాంటిది కెనడా, నేను గ్రీన్లాండ్లో
ఒక గోల్డెన్ డోమ్ నిర్మిస్తాను అంటే వాళ్ళు నో అంటున్నారు. అది వాళ్లకు కూడా బెనిఫిట్, వాళ్ళ కోసమే చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇలా నో ఎందుకు అంటున్నారు? సో నో అండం కాదండి, అమెరికా కాదు అనుకోవడం, చైనాతో చేతులు కలుపుతున్నారు, చైనాతో ట్రేడ్ డీల్ పెట్టుకుంటాం అంటున్నారు. 1 ఇయర్లో చైనా వీళ్ళని ముంచేస్తుంది కదా. అమెరికా బెటరా చైనా బెటరా అంటే వాళ్ళు చైనానే మాకు బెస్ట్ అని అనడము ఎంత దారుణం చూడండి. ఇప్పుడు నేను ప్రపంచంలో శాంతిని కోరుకునే వ్యక్తి అండి, కాబట్టి నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి. ఇవ్వలేదా? నాకు కోపం వచ్చింది, నేను యుద్ధాలు చేస్తున్నాను, అంతే కదా. ఇది మీ ప్రాబ్లం, నాది కాదు. ఇతనికి ఏమైనా స్క్రూ లూజ్ అయ్యిందా, మెంటల్ ప్రాబ్లమా, ఏజింగ్ ప్రాబ్లమా అర్థం కావడం లేదు. ముందు అమెరికా మీద ఉండే నమ్మకాన్ని డెస్ట్రాయ్ చేసేస్తున్నాడు, లిటరల్గా డెస్ట్రాయ్ చేసేస్తున్నాడు. తరువాత ప్రతి ఒక్క దేశాన్ని బెదిరిస్తున్నాడు. ఇక వాళ్ళు బెదరడం లేదు అనుకోండి, వెళ్ళి సరెండర్ అయిపోతున్నాడు. ఇవాళ 1951లో అమెరికాకు డెన్మార్క్కు మధ్య జరిగిన ఒప్పందంలో 3 బేసెస్, అమెరికా బేసెస్ మీకు డెన్మార్క్ గ్రీన్లాండ్లో ఉండవచ్చు. గ్రీన్లాండ్ అనుకోండి, 100 మంది, ఒక్కొక్క డివిజన్లో 100 మంది ఉండాలి. వీళ్ళందరినీ కూడా డెన్మార్క్ వాళ్ళు తరిమి వేశారు, వెళ్ళిపోండి అన్నారు. దాంతో ఇప్పుడు ట్రంప్ చేసేది లేక, సరే ఎవరికి ఇష్టం లేదు, నేను మీ అందరికీ మంచి చేయాలి అనుకుంటున్నాను, మీరెవరూ ఇష్టపడడం లేదు, కాబట్టి గ్రీన్లాండ్ విషయంలో నేను బ్యాక్ ఆఫ్ అయిపోతున్నాను. ప్రతి ఒక్క విషయం చూడండి మీరు, పోయిన జనవరి నుంచి ప్రతి ఒక్క మార్నింగ్ వీడియోలో కూడా మాట్లాడాను. భారత్పై 50% టారిఫ్ అన్నవాళ్ళు మేము అన్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారండి, కాబట్టి 25% టారిఫ్ చేస్తాము, మనము 15% టారిఫ్ అడుగుతాం, చచ్చినట్టు వాడు ఒప్పుకోవాలంటే ఎక్కడా అతను అనుకున్నది చేయడం లేదు. ఆలోచనలంతా ఏదో 5 స్టార్ లెవెల్లో ఊహిస్తున్నాడు, ఫైనల్గా అవి ఏమీ కూడా చేయలేకపోతున్నాడు, చిత్తుగా ఓడిపోతున్నాడు. అమెరికా మీద ప్రజలకు ఎటువంటి నమ్మకము లేకుండా మీకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. అసలు దీన్ని స్ట్రాటజీ అనాలా, కావాలనేసే అమెరికాను ముంచాలని అనుకుంటున్నాడా? ఇతని యొక్క ఆలోచన విధానాలు ఏమిటి? ఎవరో పుతిన్ గారిని అడిగారు, అయ్యా గ్రీన్లాండ్ విషయంలో ఏంటండి అంటే, ఏంటి ఇంకా అమెరికా వాళ్ళు ఆక్యుపై చేయలేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరైనా ఆపుతున్నారా? ఏమోలండి, వాళ్ళు గొడవలు. ఎవరు? పుతిన్ గారు చెప్తున్నారు. గ్రీన్లాండ్ యొక్క సరిహద్దులో రష్యా కూడా ఉంటుంది. సో ఇప్పుడు కెనడా వాళ్ళు అంటే టోటల్గా చూడండి ఫ్రెండ్స్, లిస్టు వేశారు అంటే ఒక దేశము కూడా అమెరికాకు సపోర్ట్గా నిలబడడం లేదు. ఫైనల్గా వాళ్ళ జూనియర్ పార్ట్నర్ అనబడే జపాన్ కూడా టోటల్గా మేము విత్డ్రా చేసేసుకుంటాము, అమెరికాలో ₹1 కూడా ఉంచము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తే మీరు ఏమనాలి? ఏ స్థాయిలో ఈ దెబ్బ అంటే, మనము సింపుల్గా 1500 కంపెనీలు ఉన్నాయి కదా, మీ వద్ద అమెరికా ట్రెజరీ బాండ్స్ ఉన్నాయి కదా, చూసుకోండి. వాడు ఏమైనా మిమ్మల్ని చెయ్యాలి అనుకుంటే మీరు కూడా అదే పని చెయ్యవచ్చు. ఎవరికి ఎంత నష్టమో ఒక్కసారి అంచనా వెయ్యండి. ఇవాళ యావత్తు యూరోప్ యూనియన్ నాయకులు ఇక్కడ ఢిల్లీలో కూర్చొని అమ్మయ్య అమెరికా పీడ విరగడైందిరా, ఈ ట్రంప్ గాడి బెదిరింపులకు మనము చరమగీతం పాడేము, ఇక వాడు మమ్మల్ని చేసేది ఏమీ లేదు, ఆ టైంలో ఏదో నాటో అనుకున్నాము, యూరోప్ యూనియన్ ఆదుకుంటాడు అనుకున్నాము, నథింగ్. వాడు మనకి ఎటువంటి సహాయము చేయలేదు, ఎటువంటి విధంగా కూడా సపోర్టుగా నిలబడలేదు. ఇక మన వద్ద ఉన్నది రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడమే. అంటే ఇక్కడ ఇది మాట్లాడుతున్నారు అనుకోండి, మొత్తము కూడా రష్యాకు సపోర్ట్గా మాట్లాడితే మీ భవిష్యత్తు బాగుంటుందని మనం సలహా ఇస్తాం. ఎందుకు? ఎనర్జీ సెక్టార్ ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ ఎప్పటిలాగే గ్యాస్ ఆయిల్స్ అనేవి యూరోప్లోకి వెళతాయి, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మనమే నష్టపోయినా కూడా రష్యా యూరోప్ యూనియన్ దేశాలు బాగుపడతాయి. సో వాళ్ళు ఎప్పటిలాగే ఒక న్యూ నార్మల్లోకి వస్తారు. మరి మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న, డొనాల్డ్ ట్రంప్కి ఇదంతా తెలియదా? అమెరికా పతనాన్ని అతను ఎందుకు కోరుకుంటున్నాడు? అతని యొక్క ఈ స్ట్రాటజీ ఏమిటి? ఇతను ఎందుకు ఇలాంటి ఒక వ్యూహాన్ని వేసి ఆ దేశము పతనమైపోవాలని కోరుకుంటున్నాడు? నాకైతే ఇది ఒక పెద్ద మిస్టరీగా ఉంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.